అందరికీ నమస్కారం. మరుగున పడిపోతున్నటువంటి సంస్థాన వైభవాన్ని మరొక్కసారి ఆధునిక తరానికి అందిస్తున్నటువంటి దోమకొండ సంస్థాన వారసులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే సంస్థానం లేకపోతే ఈ ప్రాచీన సాహిత్యము ఇంత ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో విరజిల్లేది కాదు. సంస్థానాల కిల్లా అంటేనే మా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంతకుముందే ప్రస్తావించడం జరిగింది. అందరూ ఒక్కొక్క సంస్థానం పైన అటు జడప్రోలు, గద్వాల, ఆత్మకూరు, వనపర్తి, గోపాల్పేట తదితర సంస్థానాలతో పాటుగా అలంపూరు, ప్రాగటూరు, లోకాయపల్లి, బోరవెల్లి ఇలాంటి చిన్న సంస్థానాలు కూడా ఇక్కడ పాలమూరు జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మనము పాలమూరు జిల్లా తెలంగాణలో అత్యధికమైనటువంటి సంస్థలు ఉన్న జిల్లాగా చిన్నవి పెద్ద కలిసి దాదాపు 18 సంస్థానాలు ఉంటాయి. అంటే ఇన్ని సంస్థానాల్లో కొన్ని వేల కొద్ది కావ్యాలు వచ్చినాయి. మరి అన్ని వేల కొద్ది కావ్యాలు వచ్చినప్పుడు మనకు కనిపిస్తున్నటివి ఎన్ని, లభ్యంగా ఎన్ని ఉన్నాయి, ముద్రితంగా ఎన్ని ఉన్నాయి, అముద్రితంగా ఎన్ని ఉన్నాయి, అలబ్ధంగా ఎన్ని ఉన్నాయి, అలభ్యంగా ఉన్న అంచనా వేసుకోవాలి. కాబట్టి మన చరిత్రను మనం తవ్వుకునే క్రమంలో ఒక గొప్ప ముందడుగు ఈరోజు తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ. ఈ సంస్థానాల సాహిత్య సేవను ఒక తరానికి అందించే ప్రయత్నంలో భాగంగా నిలుస్తున్నటువంటి సదస్సులో సంస్థాన వారసులైనటువంటి సంస్థానాధీశులు అందరు ఇక్కడే ఉన్నారు. వారు కూడా తమ సంస్థానంలో వచ్చినటువంటి పుస్తకాలను కూడా భావి తరానికి అందించే ప్రయత్నం చేస్తే ఆ సంస్థాన వైభవం ఇంకా గొప్పగా విరాజిల్లేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎందుకంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు జడప్రోలు సంస్థానం అంటే ఒక సురభి మాధవ రాసినటువంటి చంద్రికా పరిణయంతో పాటుగా ప్రసన్న భారతం రాసురావు రాసినటువంటి కొన్ని పుస్తకాలు మనకు కనిపిస్తాయి. కానీ అందులో వచ్చిన వందల కావ్యాలు మనకు వీళ్ళలోకి రావు. కాబట్టి అలాంటి సంస్థాన వారసుల దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి కవుల వారసత్వాల దగ్గర కానీ మనం తీసుకొని మన సాహిత్యాన్ని వీళ్ళలోకి తీసుకొని వస్తే తెలంగాణ సాహిత్యము ఇంత గొప్పదా అనే ప్రపంచము, తెలుగు సాహిత్య ప్రపంచం నువ్వెరపోయేలా ఒక పాలమూరు జిల్లా సంస్థాన సాహిత్యం మనకు కళ్ళ ముందు కనపడుతుంది. ఆ వారసత్వాన్ని ఇప్పుడున్నటువంటి సంస్థాన ధీశులు వారు ఆ ప్రయత్నం కొనసాగించాల్సిందిగా ఈ వేదిక తరఫున నేను అభ్యర్థిస్తున్నాను. నా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక తొలి ప్రక్రియలు, ఒక రంగనాథ రామాయణ కానీ, తొలి లాయలీ ప్రహేర్ కానీ, తొలి త్రతి కవి కానివ్వండి, తొలి జంట కవులు కానీ, తొలి తెలుగు కవయిత్రి గొప్పాంబిక కానీ, ఇలాంటి ఎంతోమంది కవయిత్రులు కవులు మా పాలమూరు జిల్లా నుంచి తెలుగు సాహిత్యంలో ఒక సగభాగము, అగ్రభాగము ఉమ్మడి పాలమూరు జిల్లాదే. అలాంటి గొప్పదనే సాహిత్యము మా పాలమూరు జిల్లా నుంచి వచ్చింది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి లోకాపల్లి సంస్థానం, ఒకటి నారాయణపేట జిల్లా. ఇందులో కనిపిస్తున్న చరిత్ర ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి ఇక్కడ నారాయణపేట జిల్లాలో వాళ్ళు ఇక్కడ మక్తల్ అనే ప్రదేశంలో యజ్ఞయాగాదులు చేసుకుంటూ వారి చరిత్ర వలన వారి ఇక్కడ పోషిస్తూ ఇక్కడ నారాయణపేట జిల్లాను లోకాపల్లి సంస్థానంగా వాళ్ళు ఉన్నారు. అట్లా ఇక్కడ ఈ సంస్థానాల్లో మనకు కనిపించేది ఒక 2-3 మాత్రమే, భాస్కర్ రాయలు, జగన్నాథుడు, ఆదిభట్ట నారాయణుడు. ఈ భాస్కర్ రాయలు 17వ శతాబ్దం చెందినటువంటి కవి భాస్కర్ రాయలు. ఇతడు సౌభాగ్య భాస్కరం, వరివస్య రహస్యం, నిత్యాషోడ శిఖార్ణవ టీకైన సేతువు, దుర్గా సప్తశతి వాక్యాన గుప్తవతి, కాలాభావన త్రిపుణోపనిషత్తుల టీకా, వాద కుతూహలం అనే పూర్వమీమాంస శాస్త్రం, లలిత సహస్రనామావళి భాష్యం. సౌభాగ్య భాస్కరుని ప్రధానంగా ఏంటంటే శాక్తే, అంటే వేద తాంత్రిక శాక్తిక శక్తులు ఉన్నటువంటి ఒక లోకాయపల్లి సంస్థానం. పాలమూరు జిల్లాలో అనేక సంస్థానాల్లో ఒక విభిన్నమైనటువంటి ఒక చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఒక లోకాయపల్లి. ఎందుకంటే ఇది శాక్తేయమైనటువంటి తాంత్రిక పూజలకు, తాంత్రిక విద్యలకు, శాక్తేయ విద్యలకు ఈ పేరు పెట్టింది. అందుకే ఇక్కడ రచనలన్నీ శాక్తేయ విద్యలకు సంబంధించినటువంటి రచనలు ఇక్కడ మనకు వీళ్ళకి వచ్చినాయి. అట్లా సౌభాగ్య భాస్కరంలో తాంత్రిక, మాంత్రిక, వామాచార, దక్షిణాచార, కౌలాది భిన్న సిద్ధాంత రహస్యాలు అన్నటువంటి ఒక సుప్రసిద్ధ గ్రంథం. దీంతో పాటుగా సేతుబంధం, చెండా భాస్కరం, తృచ భాస్కరం మొదలైన రచనలు కూడా ఇతని రచనలు మొత్తం మనకు దాదాపు 43 కనిపిస్తాయి. కానీ అవన్నీ చెప్పట్లే, 10 చెప్పిన అది చెప్పుడు టైం అంతా వేస్ట్ అవుతుంది. అలాగే జగన్నాథుడు
భాస్కరాయలకు అతని శిష్యుడు జగన్నాథుడు భాస్కర రాయల గురించి ఆయన జీవిత గ్రంథాన్ని భాస్కర విలాస కావ్యం అనే పేరుతో రాశాడు. ఇతడు అంతేకాకుండా మహాభారతాన్ని పారసీ భాషలోకి అనువదించాడు. అంటే 17వ శతాబ్దంలోనే మహాభారతాన్ని జగన్నాథుని కవి పార్శ్వ భాషలోకి అనువదించాడు. అంటే ఆ కాలంలోనే అనువాదాలు సంస్కృతంలోకి, పార్శ్వ భాషలోకి, ఇంతకుముందు చెప్పిన ప్రాకృత భాషల్లోకి కూడా అనువాదమైనాయి. అలాగే ఆదిభట్ట నారాయణుడు, ఇతడు కూడా లలిత సహస్రనామాలకు ఇతడు భాష్యం రచించినటువంటి జయమంగళం వాక్య అద్భుతమైనటువంటి గ్రంథం. ఇది మిగతా లలిత సహస్రనామాల కంటే ఈ వాక్య జయమంగళం వాక్య ఏదైతే ఉందో అది మిగతా వారి కంటే చాలా ఉన్నతంగా ఉండేదని అనేది పండితుల అభిప్రాయం. అట్లా లోకాపల్లి సంస్థానం చిన్నదైనప్పటికీ తంత్ర విద్యలో, శాక్త విద్యలో అసమాన ప్రతిభా పాఠవాలకు పేరుగొంచినటువంటి సంస్థానం. కాబట్టి ఇలాంటి మరుగున పడిపోతున్నటువంటి సాహిత్యాన్ని మనదైన ఆధునిక తరం తెలుసుకోవాలంటే వాటిని ముద్రించి లోకాలకి అందించవలసిన వారసత్వం నేటి సంస్థాన దీక్షుల భుజ స్కంధాలపై ఉంది. వారిని కూడా ప్రోత్సహించవలసిన అవసరం కూడా కవి పండితులకు ఉంది. ఇది ఒక మంచి అవకాశం నాకు కలిగించినందుకు ఈ దోమకొండ సంస్థాన దీక్షులకు అందరికీ ధన్యవాదాలు.